హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఆర్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే 26 జూలై 2023 ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ ఆర్టికల్ ఏంటి, మణిపూర్ మార్జినల్లీ లివ్స్ ఇంటర్నెట్ కర్బ్స్. సో ఎస్టర్డే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, మణిపూర్ అనేది ముందు వీడియోలో మనం ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేసాం. మణిపూర్ ఇష్యూ ఎందుకు వచ్చింది అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని. నేను మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, ఏంటి ఒక అమ్మాయి మిజోరాంలో మనకి ఏంటి ఒక అటాక్ చేశారు, మణిపూర్లో ఒక అటాక్ చేశారు మైటీ కమ్యూనిటీ పైన. మైటీ కమ్యూనిటీ అమ్మాయి పైన ఏంటి ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టేసి అని చెప్పి ఒక పోస్ట్ అయితే మనకి చాలా వైరల్ అయింది. కాకపోతే ఏంటంటే అది ఫేక్ న్యూస్. ఎందుకు ఫేక్ న్యూస్? అసలు ఆ అమ్మాయికి అది ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది ఢిల్లీ ఉమెన్కి జరిగింది, మణిపూర్కి ఆ అమ్మాయికి అసలు సంబంధమే లేదు. కాకపోతే ఏంటి, కొంతమంది అలా మనకి వైరల్ అనేది చేశారు. ఏంటి, ఒక పోస్ట్ అప్లోడ్ చేశారు, ఒక పిక్చర్, దానికి ఆ అమ్మాయి హెడ్ చుట్టూ ప్లాస్టిక్ బ్యాగ్ కట్టేసి చంపేస్తుంటారు అనమాట. సో కూకీ వాళ్ళు చేశారని చెప్పడం వల్ల మైటీ కమ్యూనిటీ పీపుల్ అందరూ కూడా బాగా అగ్రెసివ్ అయిపోయి కూకీ ఉమెన్ని నేక్డ్గా పరేడ్ చేయించారు. ఈ స్టోరీ అయితే మనకు తెలుసు కదా మొత్తం. సో ఒక రాంగ్ పోస్ట్ వల్ల, ఒక ఫేక్ న్యూస్ వల్ల ఇప్పుడు మనకి అగిటేషన్ అనేది ఇంకొంచెం ఇంటెన్సిఫై అయిపోయింది అనమాట. అది కాస్త వాయిలెంట్గా తయారైంది. సో అలాంటివన్నీ మనకి అవాయిడ్ చేయడానికి ఏం చేసింది గవర్నమెంట్ అంటే, మనకి కంప్లీట్గా ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది చేశారు. సో ఇంటర్నెట్ షట్ డౌన్ ఏదైతే ఉందో ఇది మనకి 83 days అయితే చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇది మళ్ళీ న్యూస్లో ఎందుకుందంటే, ఈ షట్ డౌన్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో, ఇంటర్నెట్ పైన రిస్ట్రిక్షన్స్ ఏవైతే పెట్టారో అది ఇప్పుడు లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేశారంటే దాని అర్థం కంప్లీట్గా లిఫ్ట్ చేశారని కాదు, కొన్ని దానిపైన మళ్ళీ మనకి స్ట్రిక్ట్ కండిషన్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఓకే, వెరీ స్ట్రిక్ట్ కండిషన్స్ ఉన్నాయి. లైక్ ఏంటి, ఈవెన్ సోషల్ మీడియా యాప్స్ అయితే అలవ్ లేదు, ఎందుకంటే దాంట్లోనే మనకి పోస్ట్ అన్ని పెట్టి వైరల్ చేస్తున్నారు కాబట్టి అది అలవ్ లేదు. ఇంకా చెప్పాలంటే కండిషన్స్ వచ్చేసరికి మనకి వైఫై బ్యాన్, విపిఎన్ బ్యాన్ కూడా, విపిఎన్ యూస్ అండ్ వైఫై యూస్ పైన కూడా బ్యాన్ పెట్టడం జరిగింది. ఓకే, అండ్ కంప్లీట్గా మానిటరింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కన్సర్న్ ఏంటి అంటే, మనకి ఏమని చెప్తున్నారు, మొబైల్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది కంప్లీట్గా విత్ రెస్ట్రిక్షన్స్ ప్రొవైడ్ చేయడం కష్టము. ఎందుకంటే ఒకవేళ మేము ఇంటర్నెట్ షట్ ఆఫ్ చేసినా సరే మళ్ళీ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వైఫై ఆన్ చేసుకునే దానికి వాళ్ళకి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో ఇది కొంచెం కష్టం అని చెప్పి అంటున్నారు. హవెవర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే విత్ స్ట్రింజెంట్ రూల్స్ అయితే మనకి ఇంటర్నెట్ అనేది యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇది ఆర్టికల్ వచ్చేసరికి ఇది ప్రింట్లో 26 జూలై 8 o'clock ఇది అప్లోడ్ అయింది. మరి ఏంటి ఆర్టికల్, డ్రాట్ హిట్ పనామా కెనాల్ రిస్ట్రిక్ట్స్ డైలీ వాటర్ సేవింగ్ మూవ్. ఓకే, సో మరి పనామా కెనాల్ గురించి మనకు వచ్చింది. ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే, పనామా కెనాల్ ఏదైతే ఉందో రీసెంట్గా వాళ్ళు లిమిట్ చేశారనమాట. దేన్ని లిమిట్ చేశారు, 32 షిప్స్కి ఒక డేలో 32 షిప్స్ అని చెప్పి వాళ్ళు యావరేజ్ క్రాసింగ్స్ ఎంత ఉండాలి అంటే 32 డేలో 32 షిప్స్ మాత్రమే యావరేజ్ క్రాసింగ్ ఉండాలని చెప్పారు. ఎందుకు అంటే డ్రాట్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది, డ్రాట్ కండిషన్స్ అనేవి. సో ఎక్కువ షిప్స్ వెళ్ళడం అనేది వాటికి సేఫ్ కాదు అని చెప్పేసి 32 షిప్స్ వరకు మాత్రమే క్రాసింగ్స్ చేయవచ్చు డైలీ పర్ డే అని చెప్పి ఈ రిస్ట్రిక్షన్ అయితే పెట్టడం జరిగింది. మరి మనం ఈ ఆర్టికల్ ఎండ్ చేసే కంటే ముందు ఈ పనామా కెనాల్ గురించి ఫ్యూ థింగ్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో పనామా కెనాల్ అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్ వాటర్ వే. ఓకే, కెనాల్ అంటేనే ఆర్టిఫిషియల్ కదా, మ్యాన్ మేడ్ అంటే ఆఫ్కోర్స్ ఆర్టిఫిషియల్ అవుతుంది. మరి దేన్ని కనెక్ట్ చేస్తుందని ఇంపార్టెంట్, అట్లాంటిక్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్ని మనకి కనెక్ట్ చేస్తుంది అనమాట. అక్రాస్ ఇస్థమస్ ఆఫ్ పనామా. ఓకే, ఇస్థమస్ ఏంటి నేను చెప్తాను తర్వాత. ముందైతే మనకేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పనామా ఏదైతే ఉందో, ఈ పనామా పైన మనకి ఆ కెనాల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, అది దేనికి కనెక్ట్ చేస్తుంది, అట్లాంటిక్ ఓషన్ని అండ్ పెసిఫిక్ ఓషన్ని మనకి పనామా అనేది కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. అండ్ ఇది కెనాల్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అంటే, యుఎస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని 1904 నుంచి 1914 వరకు దీని కన్స్ట్రక్షన్ అనేది మనకి జరిగిందనమాట. మరి అఫీషియల్గా దాన్ని ఓపెన్ చేసింది మాత్రం 1914లో ఆగస్ట్ 15లో మనకు ఓపెన్ చేశారు. దీన్ని అడ్మినిస్ట్రేషన్ చేసేది మాత్రం రిపబ్లిక్ ఆఫ్ పనామా. ముందంతా కూడా మనకి కంట్రోల్ అంతా కూడా యుఎస్ వాళ్ళ దగ్గర ఉండేది, ఎందుకంటే వాళ్ళే బిల్డ్ చేశారు కాబట్టి. కానీ స్లోగా అంతా ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ఓన్ చేసింది, అడ్మినిస్ట్రేట్ చేసేది ఎవరు అంటే రిపబ్లిక్ ఆఫ్ పనామా. ఓకే, మరి పనామా కెనాల్లో ఏముంటుందంటే మనకి లాక్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి అనమాట. లాక్ సిస్టమ్స్ ఏంటి, ఇలా
ఇలా రేజ్ అవుతూ ఉంటుంది అండ్ అది లో అవుతూ ఉంటుంది. ఏంటి రేజ్ అయినప్పుడు దాని అర్థం ఏంటంటే షిప్స్ వెళ్ళిపోవడానికి, మళ్ళీ తర్వాత అది ఇలా లో అయిపోతుంది అనమాట. మళ్ళీ షిప్స్ అనేవి వెళ్ళలేవు అలా లో అయినప్పుడు. ఓకే, లైక్ మీరు కొన్ని బ్రిడ్జెస్ కూడా చూడొచ్చు కదా, ఆ బ్రిడ్జెస్ ఏంటి ఇలా అప్ అవుతాయి, కొన్నిసార్లు లో అవుతాయి. ఆ లో మీదకి ఇలా స్ట్రేట్ అయిపోయినప్పుడు దాని మీద నుంచి మనకి ఒక రైల్వే ట్రాక్ లాగా క్రియేట్ అయ్యి ట్రైన్స్ కూడా వెళ్ళిపోతుంటాయి. ఓకే, సో అలా మనకి ఆ లాక్ సిస్టమ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట, దట్ రేజ్ అండ్ లోవర్ ది వాటర్ లెవెల్. ఓకే, దేనికి షిప్స్ వెళ్ళిపోవడానికి, ప్యాసేజ్ అనేది ఈజీగా ఉండడం కోసం. మరి ఇప్పుడు ఇస్తమస్ అంటే ఏంటి, పనామా ఒక ఇస్తమస్ పైన కన్స్ట్రక్ట్ చేశారన్నాను. మరి ఇస్తమస్ ఏంటి అని నేను చెప్తాను. సో బేసిక్గా ఇలా ఒక నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ ఉంటుందన్నమాట. ఓకే, ఒక హ్యూజ్ ల్యాండ్ టూ సైడ్స్ ఉంటుంది. ఈ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్, ఇది నారోగా ఉంది కదా, ఇది ఏదైతే ఉంటుందో మనకి టూ ల్యాండ్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. టూ హ్యూజ్ ల్యాండ్ మాసెస్ని కనెక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ దీనికి అంత స్పెషాలిటీ ఏముంది అంటే, ఈ ల్యాండ్ మాసెస్ ఏవైతే ఉన్నాయో అది టూ సైడ్స్లో వాటర్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇలా ఓకే, సో ఇక్కడంతా వాటర్ ఉంటాయి మనకు టూ సైడ్స్, అట్లీస్ట్ టూ సైడ్స్ మనకు వాటర్తో సరౌండ్ అయి ఉంటుంది. ఓకే, ఇలా మనకి ఇంకో టూ సైడ్స్ మనం ల్యాండ్ చూడొచ్చు. అలా ల్యాండ్ ఎక్కడైతే ఉంటుందో వాటర్ లేకుండా, ఆ ల్యాండ్స్ నుంచి మనకి ఇలా ఒక చిన్న నారో స్ట్రిప్తోని టూ హ్యూజ్ ల్యాండ్ మాసెస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం ఇస్తమస్ అంటాం. ఆ పనామా ఇస్తమస్ ఏదైతే ఉందో దాని మీదనే మనకి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఓకే, మరి ఇస్తమస్ అనే వర్డ్ ఎలా వచ్చింది అంటే, గ్రీక్ వర్డ్ ఇస్తమస్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఈ వర్డ్ని తీసుకున్నారు. ఇస్తమస్ అంటే నెక్. నెక్ అని ఎందుకంటున్నా, ఒక పర్సన్ ఉన్నారు, సో తన హెడ్కి బాడీకి ఎలా ఉంది కనెక్షన్, చిన్న ఒక నెక్తో. ఓకే, అంటే టూ మాసెస్తోని మనకి చిన్న నెక్ దాని కనెక్షన్ అనేది ఉంటుంది. సేమ్ ఇస్తమస్ కూడా అలాంటిదే కాబట్టి ఈ వర్డ్ యూస్ చేస్తున్నారనమాట. ఓకేనా, దీన్ని చెప్పడానికి మనకు ఆ వర్డ్ యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇస్తమోస్ అంటే గ్రీక్లో నెక్ అని అర్థం. ఓకే, మరి ఈ ఇస్తమస్ అనేది పనామా ఇస్తమస్ దేన్ని సపరేట్ చేస్తుంది అంటే, మనకి టూ ఇంపార్టెంట్ ఇస్తమస్ ఉన్నాయి. ఒకటి పనామా ఇస్తమస్, ఇంకోటి సూయిస్ ఇస్తమస్. పనామా ఇస్తమస్ వచ్చేసరికి మనకి నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేస్తుంది. ఓకే, చెప్పా కదా హ్యూజ్ ల్యాండ్ మాసెస్, ఇక్కడ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇది ఇస్తమస్. ఓకే, ఇస్తమస్ ఆఫ్ పనామా. ఇస్తమస్ ఆఫ్ సూయిస్ వచ్చేసరికి ఆఫ్రికాని ఏషియాతో డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ తీసుకొని చూసినట్లయితే క్లియర్గా మనకి ఆఫ్రికా అనేది అండ్ మీదే ఏషియా నుంచి చిన్న ల్యాండ్ మాత్రమే ఇట్లా కనెక్షన్ లాగా కనిపిస్తుంది, మీకు వెరీ స్మాల్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో వెరీ మైన్యూట్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని సూయిస్ ఇస్తమస్ అని కూడా అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు ఆర్టికల్ చూసినట్లయితే ఇది వచ్చేసరికి మనకి లేటెస్ట్లీ న్యూస్ పేపర్లో వచ్చింది. చాలామంది న్యూస్ పేపర్ కూడా వినకపోయి ఉండొచ్చు, బట్ చూడండి మీరు డిఫరెంట్ సోర్సెస్ నుంచి న్యూస్ ఆర్టికల్స్ చదవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మారింది, లైక్ వాళ్ళ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మారింది. మనకేంటి, ఒకప్పుడు హిందూ చదివితే మీరు ఆన్సర్స్ ఈజీగా పెట్టేయచ్చు, కానీ ఇప్పుడు సిస్టమ్ అలా లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారో కూడా క్వశ్చన్స్ అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, మనం ఒకదానికే స్టిక్ అయి ఉన్నాం కాబట్టి. అదే మనం వాస్ట్గా చదివితే ఖచ్చితంగా మనం అట్లీస్ట్ మినిమం అయినా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఫిల్టర్ అవుట్ చేసి ఆన్సర్ చేయగలరు. సో ఇదేంటి లేటెస్ట్లీ వచ్చిన పేపర్ అనమాట. సో ఇది ఎప్పుడు వచ్చింది, సేమ్ జూలై 26 రోజు, ఈరోజే. మరి ఏంటిది ఆర్టికల్, ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఇకోసిస్టమ్ 2023 డేట్. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డే దట్ స్ట్రెస్సెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఇకోసిస్టమ్. ఓకే, సో ఇదేంటి, ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఇకోసిస్టమ్ అనేది సెలబ్రేట్ చేశారనమాట ఈరోజు. అందుకని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ వచ్చింది. ఇది యాన్యువల్ సెలబ్రేషన్. సో ఇది దేని మీద అవేర్నెస్, దేని మీద సెలబ్రేట్ చేస్తుందంటే, మొత్తం ఫోకస్ అంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో పెట్టారు. ఏం అవేర్నెస్, మ్యాంగ్రూవ్స్ అనేవి మనం సేఫ్ గార్డ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాంగ్రూవ్స్ని. ఎందుకు, బికాస్ అవి ఈకోసిస్టమ్ టోటల్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, సో అలా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటాం. ఎన్విరాన్మెంట్ డే ఎందుకు చేస్తాము? బికాస్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాం, ఎన్విరాన్మెంట్ మనం ప్రొటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అని. సో అలాంటిది. సో ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ ఇస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ July 26. ఓకే, మరి దీని గురించి మనం తెలుసుకుందామా? సో ఈ ఈ డే ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్, సో అది అసలు అడాప్ట్ చేసుకుంది ఎప్పుడు? ఇది అడాప్ట్ చేసింది ఎప్పుడు అంటే మనకి 2015లో అడాప్ట్ చేసుకున్నారనమాట. ఎవరు అడాప్ట్ చేశారు? జనరల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యుఎన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, అడాప్ట్ చేసింది జనరల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యుఎన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో మనకి ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఎవరు చేస్తారు, ఇలాంటివి అడుగుతారు. మనకి ఎలా అడుగుతారు? ఈ మ్యాంగ్రోవ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది ఎవరు, లేకపోతే దాన్ని అడాప్ట్ చేసింది ఎవరని చెప్పి అడుగుతారనమాట. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు సెలబ్రేట్ చేయాలి, థాట్ ఎందుకు వచ్చింది వాళ్ళకి అంటే, నేను ఇందాకే చెప్పాను కదా, మ్యాంగ్రోవ్ ఈకోసిస్టమ్ ఒక ఇంపార్టెన్స్ని ఇంకా అందరికీ తెలియజేయాలి అని, వాటిని ప్రొటెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అని. ఎందుకు? బికాజ్ అవి ఒక యునిక్ స్పెషల్ వల్నరబుల్ ఈకోసిస్టమ్. వల్నరబుల్ అని ఎందుకు అంటున్నాం? బికాజ్ అది ల్యాండ్కి సీకి ఉన్న కనెక్షన్లో, ఆ సీ షోర్లో మనకి మ్యాంగ్రోవ్స్ అనేవి కనిపిస్తాయి. అందుకని చెప్పేసి అవి కొంచెం వల్నరబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ అంతేకాకుండా టు ప్రమోట్ సొల్యూషన్స్ ఫర్ దర్ సస్టైనబుల్ మేనేజ్మెంట్, కన్జర్వేషన్, యూజెస్. ఓకే, ఏదైనా సరే యూజ్ చేయొచ్చు, బట్ కంప్లీట్ మనం ఫుల్ యూసేజ్ చేసేసి అవి మొత్తానికి ఎక్స్టెంట్ అయిపోయేలా కాకుండా సస్టైనబుల్ యూసేజ్. ఓకే, మరి ఇవి ఎక్కడ మనం చూడొచ్చు అనేది చూసుకుందాం. ఇవి వచ్చేసరికి మనకి ఎక్కువ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్లోనే ఉంటాయి. ఎందుకు ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్లోనే ఉంటుంది? ఎందుకు పోలార్ రీజన్స్లో ఉండట్లేదు? ఎందుకంటే అవి ఫ్రీజింగ్ టెంపరేచర్స్ని తట్టుకోలేవు అనమాట. ఓకే, అందుకని చెప్పేసి మనకి ఇవి పోలార్ రీజియన్స్లో కనిపించవు. ఎందుకు? బికాజ్ ఆ ఫ్రీజింగ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో వాటిలో అది సస్టైన్ అవ్వలేవు, చనిపోతాయి చెట్లు. అందుకని చెప్పేసి మనకి ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్లో కనిపిస్తాయి. ఓకే, మనకి ఇలా కొన్నిసార్లు డిస్ట్రిబ్యూషన్ కూడా అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అది ఇంపార్టెంట్. అండ్ ఇవి వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో కూడా సర్వైవ్ అవ్వగలవు. అండ్ లో ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నా కూడా అవి హ్యాపీగా బ్రతికేస్తాయి అన్నమాట మ్యాంగ్రూవ్స్. ఓకే, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఇంతసేపు నుంచి ఏం చెప్తున్నాను, అవి చాలా ఇంపార్టెంట్, మనం కాపాడుకోవాలని చెప్తున్నాం. బట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనకి మేజర్ పొల్యూటెంట్ ఏంటి? కార్బన్, అంతే కదా. మనం ఇప్పుడు సిఎఫ్సిస్ రిలీజ్ చేస్తూనే ఉన్నాం. ఎలా? మనం ఫ్రిడ్జెస్ వాడతాము, ఏసీస్ వాడతాము, వెహికల్స్ వాడతాము, వీటన్నిటి వల్ల మనం పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నాం. ఇంకా ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్స్ వల్ల కూడా మనం చాలా ఈ కార్బన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నాం. మరి దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? ఎన్విరాన్మెంట్ అనేది మనకి డ్యామేజ్ అవుతుంది. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్మోస్ట్ దే కెన్ స్టోర్ 10 times మోర్ కార్బన్ పర్ హెక్టార్. ఓకే, టెరెస్ట్రియల్ ఫారెస్ట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏంటి, మనం మొక్కలు పెంచండి అని చెప్తారు. ఎందుకు పెంచమంటారు? బికాస్ అవి మనకి పొల్యూటెంట్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ మంచిది ఎన్విరాన్మెంట్కి అని చెప్పేసి కదా. మరి నార్మల్ ఫారెస్ట్తో కంపేర్ చేసుకుంటే ఇది 10 times మోర్ కార్బన్ని స్టోర్ చేసుకోగలదు అనమాట. ఓకే, సో ఇది మనకి మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, మరి వాటికి ఉన్న యూనిక్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామా? వీటికి వచ్చేసరికి ఏంటంటే ఇవి డెన్స్ ఉంటాయి, సాల్ట్ టాలరెంట్ ట్రీస్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇది ల్యాండ్, ఇది వాటర్ అనుకుందాం. సో ల్యాండ్కి వాటర్కి మధ్యలో సీ షోర్ ఉంటుంది కదా, మనకి ల్యాండ్ వాటర్ మీట్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ అండ్ సీ, ఆ మీట్ అయ్యే ప్లేస్ ఏంటి? సీ షోర్. అక్కడ మనకి ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ ఏంటంటే సాల్ట్ టాలరెంట్ ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఓషియన్ సీ అన్నప్పుడు మనకి సాల్ట్ అయితే ఉంటుంది, కానీ ఇవి సాల్ట్ టాలరెంట్ ఉంటాయి, అందుకే వాటికి అక్కడ ఉన్నా కూడా ఏం కాదు. ఓకే, సో వేర్ దే లివ్ ఇన్ ఇంటర్ టైడల్ రీజియన్స్ వేర్ ద ల్యాండ్ అండ్ సీ మీట్. ఓకే, అయితే ఇవి ఎలా మరి సాల్ట్ని ఎలా తట్టుకోగలుగుతున్నాయి? ఇప్పుడు చాలా వరకు చెట్లు కూడా మనం రోజు ఇంత సాల్ట్ తీసుకెళ్ళి వెళ్తే అవి బ్రతకలేవు, కష్టమైపోతుంది. కానీ ఇవి తట్టుకోగలవు. ఎలా అంటే వాటికి ఉన్న యునిక్ రూట్ సిస్టమ్ అనమాట. రూట్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటికి చాలా యునిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇలా రూట్స్ అనేవి మీరు బయటికి చూడొచ్చు, మ్యాంగ్రూవ్ రూట్స్ అనేది. ఓకే,
అదేంటి అంటే ప్రాప్ రూట్స్ కానీ న్యూమటోఫోర్స్ కానీ అంటాం మనం వాటిని. సో ఇవెందుకు, వీటికి దానికి సంబంధం ఏంటి, సాల్ట్కి రూట్స్కి సంబంధం ఏంటి అంటే ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూట్స్ వల్ల ఇవి ఆల్రెడీ బయటకు ఉంటున్నాయి కాబట్టి అవి మనకి వాటర్ లాగ్, ఈ సాయిల్స్ అన్నీ కూడా వాటర్ లాగ్ ఉంటాయి. ఎందుకు, బికాస్ అవి సీకి ల్యాండ్కి మధ్యలో ఇక్కడ ఉంటుంది కాబట్టి సీకి ల్యాండ్కి మీట్ అయ్యే ప్లేస్లో అక్కడ మనకు వాటర్ అనేది ఆల్రెడీ లాగ్ అయిపోయి ఉంటుంది. ఆ వాటర్ లాగ్ అయ్యే సాయిల్స్ నుంచి అది గ్యాస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే కష్టం, కానీ ఈ రూట్స్ ద్వారా గ్యాస్ అనేది అది ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతుంది అనమాట ఈజీగా. సో అలా దానికి బెనిఫిట్. అండ్ ఇవేవైతే ఉన్నాయో అవి మడ్కి పైకి ప్రొజెక్ట్ అయి ఉంటాయి, ద ప్రొజెక్ట్ అబౌవ్ ద మడ్కి పైకి. అండ్ వాటికి స్మాల్ ఓపెనింగ్స్ ఉంటాయి, వాటిని మనం లెంటిల్ సెల్స్ అంటాం. వాటి త్రూనే ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది అండ్ ఒక స్పాంజీ టిష్యూస్ ద్వారా ట్రావెల్ అవుతుంది లోపలికి. ఓకే, సో అలా మడ్లోకి కూడా అది ఎంటర్ అవుతుంది అనమాట. ఎయిర్ అనేది ఎలా ఎంటర్ అవుతుంది వాటిలోకి అంటే వాటర్ లాగ్ ఉన్నప్పుడు ఎయిర్ అనేది ఎంటర్ అవ్వడం కష్టం, కానీ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి కదా లెంటిసెల్స్, వాటి ద్వారా ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. సో అలా ఇది సాల్ట్ టాలరెంట్ని కూడా తట్టుకోగలదు అండ్ అలాంటి కండిషన్స్లో కూడా సర్వైవ్ అవ్వగలదు అనమాట. ఓకే, సో ఈ ఆర్టికల్ చూస్తే ఏంటి అంటే KRS breaches 100 feet mark thanks to copious rain in Kodagu. Kabini inching closer to attaining full reservoir level. సో ఇది హిందూలోనే వచ్చింది మనకు పేపర్ అనేది, మరి ఎందుకు వచ్చిందో చూద్దాం. ఓకే, సో వై దిస్ ఈజ్ ఇన్ న్యూస్, కృష్ణరాజ సాగర్ ఏదైతే ఉందో కేఆర్ఎస్ అంటాం షార్ట్కట్లో, దాని వాటర్ లెవెల్ అనేది మనకి కావేరీ పైన అక్రాస్ ద కావేరీ ద వాటర్ లెవెల్ అనేది మనకి రీసెంట్గా బ్రీచ్ చేసింది అనమాట. 100 feet మార్క్ ఉంటుంది కదా, దాన్ని అది బ్రీచ్ చేసింది. ఓకే, ఎలా, అగెన్స్ట్ ఇట్స్ కెపాసిటీ ఆఫ్ 124.8 feet. ఎందుకు, బికాస్ ఆఫ్ హెవీ రెయిన్. ఎందుకు ఆ వాటర్ లెవెల్ ఎందుకు దాటేసింది అంటే హెవీ రెయిన్ ఉన్నప్పుడు ఇంకా దాటేసింది అనమాట, హెవీ రెయిన్ వల్ల. ఓకే, సో ఎక్కడ ఇది, కృష్ణరాజ సాగర్. ఓకే, సో మనం ఇప్పుడు దాని గురించి డీటెయిల్స్ అయితే చూద్దాం, అది ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఓకే, సో ఈ డ్యామ్ ఎప్పుడు కట్టారనే చెప్తాను ఫస్ట్ మీకు. ఈ డ్యామ్ వచ్చేసరికి మనకి మైసూర్ మహారాజా ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూల్ టైంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మరి ఆ రూలర్ ఎవరు, కృష్ణరాజ వడియార్ 4. ఓకే, సో అందుకని చెప్పేసి అతని నేమ్ కిందనే మనం కృష్ణరాజ సాగర్ అని పిలుస్తున్నాం అనమాట ఆ డ్యామ్ని, ఆ రూలర్ నేమ్ కిందనే. ఎక్కడుంది, ఆబ్వియస్లీ మహారాజా ఆఫ్ మైసూర్ కాబట్టి కర్ణాటకలో ఉంది. ఓకే, దీని లొకేషన్ కర్ణాటక. అండ్ ఇది వచ్చేసరికి 1911లో కన్స్ట్రక్ట్ చేయించారు, ఇప్పటిది కాదు, అది 1911ది. అండ్ 1931లో అయిపోయింది, అంటే 20 years పాటు కడుతూనే ఉన్నారనమాట వాళ్ళు. ఓకే, అయితే డ్యామ్ ఏదైతే ఉందో మన దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే సర్ ఎం విశ్వేశ్వరాయ, ఈయన ఫేమస్ ఇండియన్ ఇంజనీర్. ఓకే, సో ఇతను మనకు కన్స్ట్రక్ట్ చేయించడం జరిగిందనమాట ఈ డ్యామ్ని. ఓకే, సో మనకి కావేరీ రివర్ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం, బికాజ్ ఇది అక్రాస్ కావేరీ ఉంది కాబట్టి. ఎప్పుడైనా ఒక ఆర్టికల్ చదివినప్పుడు దాంట్లో ఏదైనా మీకు చిన్న వర్డ్ వచ్చినా దాని గురించి డీటెయిల్డ్గా చదివితే మీకు అట్లీస్ట్ స్టాటిక్ పార్ట్ కూడా కవర్ అవుతుంది. ఊరికి ఆర్టికల్ చదివేసి ఎందుకు న్యూస్లో ఉందని మీరు వెళ్ళిపోతే న్యూస్ పేపర్ చదివి యూజ్ ఉండదు. సో ఇక్కడ ఏంటి, మనం కావేరీని ఫేమస్గా గంగా ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. ఓకే, అండ్ ఇది ఎక్కడ రైజ్ అవుతుంది, వెస్టర్న్ ఘాట్స్లో బ్రహ్మగిరి హిల్లో మనకి అది రైజ్ అవుతుంది అనమాట. ఎక్కడుంది వెస్టర్న్ ఘాట్స్, సౌత్ వెస్టర్న్ కర్ణాటకలో ఉన్న వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి మనకి దీని ఆరిజిన్ అనేది చూడొచ్చు, బ్రహ్మగిరి హిల్స్. సో ఇలాంటివి కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మీరు చూడొచ్చు, ఎక్కడ ఆరిజినేట్ అవుతుందని చెప్పి మనకి రివర్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగిన రోజులు చాలా ఉన్నాయి. సో ఈ కావేరీ బేసిన్ అనేది మరి ఏ స్టేట్స్కి ఎక్స్టెండ్ అవుతుందో కూడా ఇంపార్టెంట్. ఇట్స్ ఎక్స్టెండ్స్ తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ పుడుచేరి. ఓకే, తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుడుచేరి. ఇది కూడా మనకి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. సో ఈ రివర్ అనేది మరి బ్రహ్మగిరి హిల్లో ఆరిజిన్ అవుతుంది, అక్కడ రైజ్ అవుతుంది అన్నాను కదా, మరి ఎక్కడ కలిసిపోతుంది అది అంటే ఈ డ్రైన్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. ఏ పాయింట్లో, ఎట్ పూంపుహార్. ఓకే, పూంపుహార్ ఎక్కడుంది, మలియాడుతురైలో ఉంది. ఆ మలియాడుతురై ఎక్కడుంది, తమిళనాడు. ఓకే, మీకు అట్లీస్ట్ ఈ ప్లేసెస్ అన్నీ గుర్తులేకపోయినా అట్లీస్ట్ ఈ పూంపుహార్ గుర్తుపెట్టుకోండి, తమిళనాడులో. సో అదేంటి, బ్రహ్మగిరి హిల్లో మనకి అక్కడ రైజ్ అయిపోయి అండ్ ఇట్
మర్జెస్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అయిపోతుంది. సో మరి దీని యొక్క లెఫ్ట్ బ్యాంక్ అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కూడా తెలుసుకుందాం. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి హరంగి, హేమావతి, శింషా, అర్కావతి. ఓకే, మరి మేజర్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి? లక్ష్మణ్ తీర్థ, కబ్బాని, సువర్ణవతి, భవానీ, నోయిల్, అమరావతి. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఇవి నోట్ చేసుకోండి. మీరు దీన్ని నోట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఒక మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్లో పాయింట్ అవుట్ చేసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి ఈ ట్రిబ్యూటరీస్ అనేవి. ఓకే, సో ఈ ఆర్టికల్ చూస్తే మనకి వయాన్లో వచ్చింది. సో ఈ పేపర్ కూడా మీరు విన్నారో లేదో నాకు తెలియదు, బట్ దిస్ ఈస్ ఎ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎక్స్క్యూజివ్లీ ప్రిజర్వ్డ్ ఫాసిల్ ఫారెస్ట్ ఫ్రమ్ లేట్ మయోసిన్ ఎపోచ్ ఫౌండ్ ఇన్ జపాన్. ఓకే, మయోసిన్ ఎపోచ్కి సంబంధించిన ఒక ఫాసిల్ అనేది మనకి జపాన్లో దొరికిందంట. మరి అది చూద్దాం. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది? జపాన్లో ఉన్న ఒక రీసెర్చ్ గ్రూప్ అయితే రీసెంట్గా ఒకటి అన్కవర్ చేశారు. ఏంటి? వెల్ ప్రిజర్వ్డ్ ఫాసిల్ ఫారెస్ట్ అనేది వాళ్ళు అన్కవర్ చేశారనమాట. ఇది ఎప్పటికి సంబంధించింది? లేట్ మయోసిన్ పీరియడ్కి సంబంధించింది. ఓకే, సో ఈ మయోసిన్ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని 3 కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఎర్లీ మయోసిన్ పీరియడ్ వచ్చేసరికి 23 మిలియన్ నుంచి 16 మిలియన్ ఇయర్స్ ఎగో. ఓకే, మిడిల్ మయోసిన్ వచ్చేసరికి 16 మిలియన్ నుంచి 11.6 మిలియన్ ఇయర్స్ ఎగో ఉంటుంది. లేట్ మయోసిన్ వచ్చేసరికి 11.6 మిలియన్ నుంచి 5.3 మిలియన్ ఇయర్స్ ఎగో. ఓకే, సో మనకి ఈ పీరియడ్కి సంబంధించిన ఫాసిల్ ఫారెస్ట్ అనేది ఎవిడెన్సెస్ అనేవి దొరికాయి. ఓకే, సో మనం అసలు ఎరాస్ అనేవి మీ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఒక చిన్న ఇది చూపిస్తాను. ఎరా ఏంటి అంటే బేసిక్గా సెనోజాయిక్ ఎరా. సో మనకేంటి ఇక్కడ ఈ ఎపోచ్ అనేవి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యాయని. హోలోసిన్ వచ్చరికి మనకి నెక్స్ట్ ప్లీస్టోసిన్, ప్లయోసిన్, మయోసిన్, ఓలిగోసిన్, ఇయోసిన్ అండ్ పేలియోసిన్. ఓకే, ఈ రెండు వచ్చేసరికి మనకి క్వాటర్నరీ పీరియడ్కి సంబంధించినవి. అండ్ ఈ 2 వచ్చేసరికి నియోజిన్ అంటాం. అండ్ ఇది మనకేంటి? ఆలిజోసిన్ అండ్ ఓయోసిన్. సో ఇక్కడ చూడండి, మయోసిన్ వచ్చేసరికి 23 మిలియన్ ఇయర్స్ ఎగో ఎప్పుడు స్టార్ట్ అయిందని, స్టార్టెడ్ మిలియన్ ఇయర్స్ ఎగో. ఇక్కడ మీకు ఇవి ఉన్నాయి, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. ఓకే, టేక్ ఏ స్క్రీన్ షాట్. యా, ఓకే, నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్ ఇది. దేని గురించి వచ్చింది? ఇక్కడ మనకి బైకులర్ రైల్వే స్టేషన్ గెట్స్ యునెస్కోస్ ఏషియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డ్. ఒక అవార్డు అనేది ఇచ్చారంట ఒక రైల్వే స్టేషన్కి. ఏంటి అది అవార్డు? యునెస్కో వాళ్ళది ఒక అవార్డు, అది ఏషియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డ్. అవార్డు పేరే చాలా పెద్దగా ఉంది కదా. సో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. మరి అవార్డు ఎందుకు ఇచ్చారు అనేది చూద్దాం. సో బైకులర్ రైల్వే స్టేషన్కి అయితే ఈ అవార్డు ఇచ్చారు. విచ్ హ్యాస్ బిన్ రీస్టోర్ టు ఇట్స్ ఒరిజినల్ గ్లోరీ. అంటే పాస్ట్ గ్లోరీ ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేశారనమాట. సో దానికి అందుకని మనకి అవార్డు అయితే ఇచ్చారు. మరి ఫస్ట్ ఈ అవార్డు గురించి తెలుసుకుందాం, తర్వాత రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ అవార్డు అనేది ఏంటి? బేసిక్గా ఇది సపోర్ట్ చేసేది పార్ట్నర్షిప్, అంటే దిస్ సపోర్ట్ బై పార్ట్నర్షిప్ బిట్వీన్ యునెస్కో, ఎన్జీ టెంగ్ ఫాంగ్ చారిటబుల్ ఫౌండేషన్. ఎప్పటి నుంచి? 2021 నుంచి. ఓకే, అయితే యునెస్కో వచ్చేసరికి మనకి 2020లో ఒక కొత్త కేటగిరీ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అదేంటంటే స్పెషల్ రికగ్నిషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, స్పెషల్ రికగ్నిషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఈ అవార్డు దేనికి ఇస్తున్నారంటే ఎవరెవరైతే ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారో వాళ్ళకి ఒక రికగ్నిషన్ లాగా ఈ అవార్డు అనేది ఇస్తున్నారు. సో బేసిక్గా ఎందుకు ఇస్తున్నారు? టు అక్నాలెడ్జ్ ది రోల్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, కాకపోతే ఇవన్నీ కూడా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఏ అజెండా కిందకి రావాలి? UN 2030 అజెండా కింద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ని బేస్ చేసుకొని మనకి ఎవరైతే కల్చరల్ హెరిటేజ్ విధంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ రోల్ని, వాళ్ళ కాంట్రిబ్యూషన్ని అప్రిషియేట్ చేస్తూ మనకి అవార్డు అనేది ఇస్తున్నారనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ
బైకులా స్టేషన్ అన్నాను కదా, ఆ స్టేషన్ అనేది ఏంటో నేను చెప్తాను. సో ఈ స్టేషన్ వచ్చేసరికి మనకి ఒరిజినల్గా 1853లో కట్టడం జరిగింది. అండ్ ఈ ఫస్ట్ ట్రైన్ వచ్చేసరికి మనకి బైకులా స్టేషన్ నుంచి పాస్ అయిందనమాట. ఆల్మోస్ట్ 1.5 centuries ఎగో, ఇప్పటిది కాదు అది. అండ్ దీని ఒరిజినల్ గ్లోరీ అంతా కూడా మళ్ళీ అప్పటిది ఎప్పటిదో ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒరిజినల్ గొతిక్ హెరిటేజ్ ఆర్కిటెక్చరల్ గ్లోరీ. సో గొతిక్ ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది ఉంటుంది మనకి. సో ఆ స్టైల్కి మళ్ళీ తీసుకొచ్చారు కాబట్టి మనకి దీనికి అవార్డు ఇచ్చారు. సో నేను ఇక్కడ చిన్న క్వశ్చన్ అడుగుతాను, బ్రౌజ్ చేసి మీ అంతా మీరు తెలుసుకోండి. బైకుల్లా రైల్వే స్టేషన్ అనేది ఎక్కడుంది? ఓకే, నెక్స్ట్ ఆర్టికల్. సో ఇది కూడా హిందూలో వచ్చింది. బయాలజికల్ డైవర్సిటీ అమెండ్మెంట్ బిల్ పాస్డ్ ఇన్ లోక్సభ. సో బేసిక్గా ఈ అమెండ్మెంట్ ఏంటి, ఏం చెప్తున్నారు? దిస్ అమెండ్మెంట్ ఎన్షూర్స్ దట్ ట్రైబ్స్ అండ్ వల్నరబుల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బెనిఫిట్ అవుతారంట. ఎస్పెషల్లీ మెడిసినల్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఈ ట్రైబ్స్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి. అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి ఈ బిల్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇదేంటి, ఎందుకు వచ్చింది న్యూస్లో? లోక్సభ వచ్చేసరికి మనకి బయాలజికల్ డైవర్సిటీ అమెండ్మెంట్ బిల్ 2021ని పాస్ చేయడం జరిగింది, అందుకని చెప్పేసి మనకి ఇది న్యూస్లో ఉంది. సో మరి 2021 ఈ బిల్ ఏదైతే ఉందో దాంట్లో మనకున్న మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి అంటే బయాలజికల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి యాక్సెస్ ఉండేలాగా, ఇంకా నాలెడ్జ్ కూడా వాటికి రిలేటెడ్, అప్రూవల్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, బెనిఫిట్ షేరింగ్, అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్. ఓకే, సో డోంట్ వరీ, దీని గురించి బిల్ గురించి అయితే మనం రేపు వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ గైస్ అండ్ కీప్ ఫాలోయింగ్. రేపు మరికొన్ని ఆర్టికల్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం.